స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నా తండ్రి ప్రారంభం నుంచి నాయన ప్రభు పాటల్లో, ఆరాధనలో, ప్రతి వాక్యాల్లో, సాక్ష్యంలో మీరుండి నడిపిస్తున్నారు. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దివ్య వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ మీరే కార్యం చేయండి. దైవం తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. దైవం తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి నాయన. ఈ దీనురాళ్ళు మరుగుపరచుతండి నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో, గ్రహింపుతో నింపు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నీ వశములోకి నన్ను తీసుకోతండి. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. నేను కాదు మీరు కనబడాలని, నా స్వరము కాదు మీ స్వరం వినబడాలి. నీ మహిమా ప్రభావాలు తేజస్తో ప్రకాశించుతండి. ఈ స్థలమంతా నీ మహిమా ప్రభావాలు తేజస్తో ప్రకాశిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. యేసయ్య పరిశుద్ధాత్మదేవుడా ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అతను మించిన దూరము నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు నాయన ప్రభు. ఈరోజు నాతో, మాతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, మాకేం చెప్పాలనుకుంటున్నారో ప్రభు, మేమేమి చెయ్యాలో, మేము ఎలా జీవించాలో ప్రభు, సమస్తము మాకు మీరు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసయ్య. యూట్యూబ్లో చూచుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని నాయన ప్రభు మీరు ఆత్మీయంగా మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. దయగా తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. పరిశుద్ధాత్మదేవ నన్ను మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకోండి. యేసు అతి పరిశుద్ధ నామములను వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో మరి దేవుడు మనతో ఏం మాట్లాడతారో మనమందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దామండి. ఇక్కడ మనము చూచినప్పుడు ఎన్నో మార్లు మనం ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అయినప్పటికైనా కూడా వాక్యము ఎప్పుడు కూడా తాజాగా ఉంటుందండి. అది ఎప్పుడు కూడా పాతబడిపోదు అని చాలాసార్లు మీకు చెప్తాను. దేవుడు ఏ రోజుని ఏ సమయంలో మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో అవి మనతో మాట్లాడుతూ ఉంటారండి. అందుకే మనమందరము చాలా శ్రద్ధగా ఆలకించాలి. ఆలకించడమే కాదు, వాక్య ప్రకారంగా జీవించడానికి మనమందరం కూడా చాలా ప్రయత్నం చేయాలన్నమాట అండి. చాలా ప్రయత్నం చేయాలండి. వాక్యాన్ని వినకుండా చేస్తాడు దుష్టుడు, అసలు రాకుండానే చేస్తాడు, వినకుండా చేస్తాడు, విన్న దాన్ని మన జీవితంలో అనుసరించకుండా చేస్తాడు. కానీ వాక్యము విని చదివి గైకొనివాడు ధన్యుడు అని ప్రకటనలో యోహాను గారు రాస్తున్నాడండి. అందుకని మరి ఈ వాక్యం అనేటువంటిది దేవుడు మనకిచ్చిన మన్నా అండి. ఈ మన్నాను మనం ఏం చేయాలి? చక్కగా భుజించి బలము శక్తిని పొందుకోవాలి. ఆరోగ్యంగా, ఆత్మీయారోగ్యంగా ఉండాలి. ఆత్మీయారోగ్యం మరి ఈ ఆహారం వల్లనే మనం పొందుకుంటాం. కానీ మరి ఆత్మీయ ఆరోగ్యం మనము శరీరానుసరంగా తిన్న దానివల్ల, త్రాగిన దానివల్ల రాదది. శరీరానుసరమైన ఆరోగ్యం రావాలంటే శరీరానుసరమైన ఆహారము తిని త్రాగాలి. దానివల్ల అది వస్తుందండి. ఈ యొక్క మన్నాను తింటే మనకు ఆత్మీయ ఆరోగ్యం వస్తుందండి, ఆత్మీయ శక్తి వస్తుంది, బలం వస్తుంది. మరి అందుకని సాతానుడు మరి సర్వసాధారణంగా మందిరానికి రానివ్వడో, విననివ్వడో, విన్నదాన్ని అనుసరించి జీవించకుండా చేస్తాడనమాట అండి. అందుకని వాడు ఆది నుండి మోసగాడు, అబద్ధికుడు, మరి శోధకుడు, ఇలా చాలా రకాల పేర్లు వాడికి ఉంటాయండి. అందుకే మనము చాలా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతి దినము కూడా సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన మనల్ని వాక్య ప్రకారంగా జీవించడానికి మనకి ఎంతో సహాయం చేస్తాడు. ఆయన మనకి తోడుగా ఉంటాడండి. ఆయన తోడు లేకుండా ఈ లోకంలో మనం బ్రతకలేమండి. అసలు
పరిశుద్ధాత్మ సహాయం మనకి ఎంతో నిశ్చయముగా కావాలి. మీరు పరిశుద్ధాత్మను అడిగిన ఎడల నిశ్చయముగా మీకు నేను ఇచ్చేదను అంటున్నాడు ఆయన. అది అడగనివ్వడండి. పరిశుద్ధాత్మ మనకందరికీ చాలా అవసరం ఈ లోకంలో. మనం సొంతంగా బ్రతకాలి అన్నా, సొంతంగా జీవించాలన్నా, ముఖ్యంగా ఆత్మీయంగా జీవించాలంటే పరిశుద్ధాత్ముడు లేకుండా మనము జీవించలేమండి. అందుకే పరిశుద్ధాత్మ వరకు వెళ్ళనివ్వడవాడు, పరిశుద్ధాత్మ వరకు వెళ్ళనివ్వడండి. అందుకని మనము చాలా శ్రద్ధగా వినాలన్నమాట అండి. ఒక మాటను ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. నాకు అసలు జ్ఞాపకం లేదా మాట, ఎందుకు ఆయన జ్ఞాపకం చేశారండి. మా చిన్న వయసులో మేము మా ఆత్మీయ తండ్రి గారు మేమున్న ఊరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో వారు ఉండేవారండి. ఉన్నప్పుడు మరి ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నీ కూడా అక్కడికి వచ్చేవి. మేమైతే మా ఊరు దూరం కనుక అక్కడికి పాస్టర్ గారే వస్తూ ఉండేవారు. ప్రతి సండే వచ్చేవారు. శుక్రవారం అవకాశం ఉంటే వచ్చేవారు, లేకపోతే లేదు. ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. అయితే నెలాఖరు అంటే మరి సంస్కారం బల్లారాధన అనమాట అండి. ఆ బల్లారాధనకి అక్కడికి వెళ్ళేవారండి. నాకేమో దేవుడు అంటే ఇష్టం, మందిరం అంటే ఇష్టం, ఇవన్నీ ఇష్టం కనుక నేను వీళ్ళు ఏం చేసేవారంటే పెద్దవారు మరి బల్లారాధన తీసుకునే వాళ్ళు శనివారం వెళ్ళిపోవాలండి. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ రాత్రి అంతా ప్రార్థనలో ఉండాలండి. ఏం చేయాలి? మందిరం ఒక ప్రక్కన ఉండేది, కొంచెం ప్లేస్ ఉండేది, తర్వాత ఇల్లు ఉండేదండి, పాస్టర్ గారి ఇల్లు ఉండేది. అయితే ఈ మందిరంలోకే వెళ్ళేవారు, మందిరంలోనే ఉండేవారు విశ్వాసం. ఇంకా పాస్టర్ గారు ఇంటి దగ్గర వరండాలో కూర్చునేవారు అన్నమాట. ఒకవేళ ఆయన ఏమైనా పలకరించాలనుకుంటే వెళ్ళి జస్ట్ ఆయన్ని విష్ చేసి వారికి వచ్చేసేవారు అన్నమాట. వచ్చేసి మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవారండి. నేను కూడా వారితో వెళ్ళడానికి బాగా ఇష్టపడేదాన్ని. నాకు మందిరం అంటే బాగా ఇష్టం కనుక మరి మా అమ్మగారిని అడిగి ఆవిడ ఇష్టపడితేనే వెళ్ళాలి, వద్దు అంటే మానేయాలండి. ఆవిడ ఇష్టం లేకుండా వెళ్ళడానికి లేదు. నాకు చాలా ఇష్టం ఉండేది వెళ్ళాలని వారితో కలిసి. అలాగే ఒక్కొక్కసారి నేను కూడా ఆవిడ పర్మిషన్ మీద నేను వెళ్ళేదాన్ని అన్నమాట. వెళ్ళినప్పుడు వారందరూ కూడా చక్కగా మోకరించి ఆ రాత్రి ప్రార్థన చేస్తూనే ఉండేవారండి. ఆ రీతిగా ఎక్కువ ప్రార్థనలో ఉండేవారండి. విశ్వాసులందరూ కూడా ప్రార్థనలోనే ఉండేవారండి. ఎంతగా వారు ప్రార్థన చేసేవారంటే ఆ రాత్రి చాలా టైం ప్రార్థన చేస్తూనే ఉండేవారు అందరూ కూడా. ఎప్పుడో 2 దాటాకప్పుడు పడుకుంటే పడుకునేవారు, పడుకోని వాళ్ళు చేస్తానే ఉండేవారు. పడుకోవాలి, నిద్రపోవాలని ఆశించేవారు కాదండి ఆ టైంలో ఎవరో కూడా. ఆ రోజుల్లో అంత ప్రార్థనా స్థితి కలిగి ఉండేవారండి. చాలా మరి దేవుడు అంటే ఇష్టము, మందిరం అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం అన్నమాట. అయితే ఇంతకీ మందిరంలోకి పాస్టర్ గారు వస్తే వచ్చేవారు, లేకపోతే లేదండి. అలా అని చెప్పి ఆ దైవజనులు ఏమైనా వారి మనసు రక్షణ లేని వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళ మంచి దైవజనులండి. కానీ పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు రాలేదు అన్న ఆలోచన లేకుండా విశ్వాసులందరూ కూడా ఎవరు మట్టుకు వాళ్ళే శుభ్రంగా ప్రార్థన చేసేవారండి. అంత కన్నీరు విడిచేవారు, అంత ప్రార్థన చేసేవారు. ఒక రకంగా చెప్పాలి అంటే రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్టుగా చేసేవారు అన్నమాట అండి. ఎప్పుడైతే ఆ రీతిగా మరి మనం చేస్తామో దైవ కార్యాలు కూడా అలాగే జరుగుతాయి. అంత మరి గోచాడేసేవారు అన్నమాట అండి దేవుడి దగ్గర. మనకి కాసేపు ప్రార్థన చేస్తే విసుకొచ్చేలాగా అయిపోయారండి ఈ రోజుల్లో. అయితే ప్రార్థన చేయలేకపోతున్నారు, ఎక్కువ దేవుని మందిరంలో ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే సాతానుడికి సమయం కొంచెమే అని మనుషుల్ని ఏం చేస్తున్నాడు అంటే గలిబిలి చేసేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు?
గలిబిలి చేసేసి ఏక మనసు లేకుండా, ఏకాత్మ లేకుండా, ప్రార్థన మీద లేకుండా, ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, సంఘములో దేవుని ఆత్మ మరి సంచరించకుండా, ఇవన్నీ కూడా వాడు ఏం చేస్తాడంటే తన కుయుక్తి చేత మనసులను చెరిపేసి మరి ప్రార్థన దూపం అనేటువంటిది లేకుండా వాడు ఏం చేస్తున్నాడండి. అట్టి రీతిగా చేసేవారండి. నాకు ఎందుకో ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం చేశారు పరిశుద్ధాత్మదేవుడు. నాకు నిజానికి అసలు జ్ఞాపకం లేదన్నమాట. అంతలా చేస్తే వాళ్ళకి జరిగినవి ఏంటి అంటే, ఆ తర్వాత వాళ్ళు ఎంతగా ప్రార్థన చేశారో, ఎంతగా దేవుని దగ్గర గోజాడారో, వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేశారో చెప్పనా? ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించు, నా బిడ్డల్ని రక్షించు, వాళ్ళ కుటుంబంలో ఎవరు రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ గ్రామ రక్షణ కొరకు, వాళ్ళ బంధువుల రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, ఇవేనండి వాళ్ళ ప్రార్థనలు. ప్రభువా, నన్ను ఆశీర్వదించని కానీ, నా బిడ్డలను ఆశీర్వదించని కానీ ఈ ప్రార్థనలు అసలు చేసేవారు కాదండి. వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ దేనికి అంటే రక్షణకే ఇచ్చేవారండి. ఎందుకు అంటే రక్షణ చాలా విలువైందండి. అన్నిటికంటే విలువైంది ఏంటి? రక్షణ. అందుకే సాతానుడు తన కుయుక్తి చేత మనుషులు ఏం చేశాడు అంటే రక్షణ తప్ప మిగతా అన్నిటి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. చూసారా ఎంత కుయుక్తితో వాడు మనుషుల్ని ఎలా వశపరుచుకుంటున్నాడో మీరు గమనించండి. రక్షణ అంటే అసలు విలువ తెలుస్తుందండి మనిషికి? ఎన్ని ఆశీర్వాదాలు ఉంటే ఏం ప్రయోజనం అండి? పుట్టిన ప్రతి మనిషి ఎప్పటికైనా చనిపోవాల్సిందే, ఎప్పటికైనా చనిపోవాల్సిందే. ఆ చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తాడో, ఎక్కడికి వెళ్తుంది? రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నరకానికి వెళ్తారు కదా. మరి ఆ మాట ఏమన్నా చేయనెత్తున్నాడండి? అయ్యో, నా భర్త రక్షణ లేదు, నా పిల్లలకు రక్షణ లేదు, లేకపోతే నా బంధువులకు రక్షణ లేదు, నా గ్రామానికి రక్షణ లేదు, నా దేశానికి రక్షణ కావాలని ప్రార్థన చేయనెత్తున్నాడండి అసలు రక్షణ అన్న మాటే మర్చిపోయేటట్టు చేసేసాడండి. దేని మీద పెట్టాడు అంటే ఎంతసేపు ఆశీర్వాదాలనే దాని మీద వాడు మనసు తిప్పేశాడండి. అలా తిప్పేశాడండి. అది అర్థం కావట్లేదండి, ఎవరికి అర్థం కావట్లేదు, అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇది సాతానుడు చేసే ప్లాన్ అండి. ఇదంతా మీకు అర్థం కావట్లేదు. ఇదంతా ఎవరు చేశారు? మనిషికి రక్షణ లేకపోతే వాళ్ళు నరకానికి పోతారు కదండి. మనిషి భూమి మీద బ్రతికున్నప్పుడే రక్షించబడాలి. మనిషి చనిపోయాక ఇంకా రక్షణ ఉండదు. ఎవరు ఏం చేయలేరండి. ప్రభు ఆయనతో మాట్లాడుతూ, సుందర్ సింగ్ గారితో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, యేసు పాద సన్నిధి అనే బుక్ చదివాను నేను చాలా సంవత్సరాల క్రితం. అందులో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, ఒక కుండ, ఒక పాత్ర ఉంటుంది, మట్టి కుండ, అది సారి మీద తయారు చేయబడుతుంది, అది ఆమలో పెట్టి కాల్చబడుతుంది. ఆ యొక్క కుమ్మరి ఎప్పటి వరకు దాన్ని సరిచేయగలడు అంటే అది మెత్తని మట్టిగా ఉన్నంత వరకే దాన్ని సరిచేయగలుగుతాడు. కానీ అది తీసుకెళ్ళి ఆమలో పెట్టి అగ్నిలో కాల్చిన తర్వాత ఆ కుండని ఇంకా సరిచేయడానికి వీలు పడదు. అది పోయిందనుకోండి, ఓ పక్కన పెట్టాల్సిందే. కానీ అయ్యో, ఇక్కడ బెచ్చబడిపోయింది, దీన్ని మళ్ళీ సారి మీద పెడదామంటే అవుతుందండి అది. అలాగే మనిషి బ్రతికున్నప్పుడే అతను రక్షించబడాలి, ఆమె రక్షించబడాలి. చనిపోయాక ఇంకా రక్షించబడడానికి వీలు పడదు. మనిషి బ్రతికున్నప్పుడే వాళ్ళు ఏం చేయాలి? రక్షించబడాలి. అందుకే పూర్వీకులండి రక్షణ కొరకే ప్రార్థన చేసేవారండి. ఆశీర్వాదాల కోసం ఎప్పుడూ చేసేవారు కాదు. నాకు తెలిసి నేను చెప్తున్నాను, నా చిన్న వయసు నుంచి నేను చూశానండి. ఆ తర్వాత భక్తి అంతా మారిపోయిందండి. పూర్వీకులు అంతమంది రక్షించబడడానికి కారణాలు ఇవేనండి. వాళ్ళు ఏనాడు ఆశీర్వాదాల కోసం చేసేవారు కాదండి.
ఆశీర్వాదాలు చేయలేదు కదా అని దేవుడు ఆశీర్వదించడం మానేశాడా? అత్యధికంగా ఆశీర్వదించాడు. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించాడు. వాళ్ళందరినీ ఆశీర్వదించాడు ఆయన. కానీ మొరపెట్టింది ఎవరు? వీళ్ళు. ఒక రకంగా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పునాదుల్లో ఉంటారండి వాళ్ళు. ఈ మందిరానికి పునాది ఉందా లేదా? కనపడుతుందా? ఎందుకని? పునాదిని దాటి ఒక్క ఇటుకు కట్టినా బయటికి కనపడుతుంది, కానీ పునాది లోపల ఉన్నది ఒక్కటి కూడా మనకు బయటికి కనిపించదండి. అది ఒక్కటి కూడా కనిపించదు. పునాదుల్లో ఉన్న వాళ్ళు పెట్టిన మొరకి ఏమవుతుంది? ఆత్మల రక్షణలోకి వస్తాయండి. ఈ రోజును కూడా చెయ్యాల్సింది అదేనండి. మనం చెయ్యాల్సింది ఏంటి? రక్షణ కోసం చెయ్యాలండి. వేరే వేరే వాటి కోసం పెద్ద చెయ్యవలసిన అవసరం లేదండి. ఒక్క మాట చెప్తే చాలా ఆయనకి. రక్షణ కొరకు మనం ఎన్ని గంటలైనా ప్రార్థన చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క మాట, ప్రభువా ఇది అని నీ కోసమే చెప్తావో, నీ కుటుంబం కోసమే చెప్తావో, నీ అవసరాల కోసమే చెప్తావు, ఒక్క మాట చెప్పు. నువ్వు చెప్పనవసరం లేదు కూడా, నీ మనసులో అనుకుంటే ఆయన చేసేస్తాడు. అనుకోక్కర్లేదు. దానికోసం ప్రత్యేక ప్రార్థనలు ఏమి అక్కర్లేదు. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు. ఏమని అంటే, విశ్వాసులైన వారిని కూడా ఏం చేసేసాడంటేనంట, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని అనేక మందిని మన కోసం ప్రార్థన చేసేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచన ఇచ్చేటట్టు మనిషి. ఎంత దౌర్భాగ్య స్థితితో చూసారా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని అందరినీ మరి అనకూడదు కానండి, అడుక్కునే టైపులాగా అయిపోయారటండి. ఈరోజు ఏమైపోయారు? అడుక్కునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కొన్ని ఒక దానికోసం రెండు దానికోసం కాదటండి. ఇక ఫలానా దానికోసం చేయండి, ఫలానా దానికోసం చేయండి, ఫలానా దానికోసం చేయండి అని ఇక ఇదే ఇతరులకి చెప్పుతా ప్రార్థన చేయించుకుంటా ఇక ఇలా గడిచిపోతున్నాయి అంటండి రోజులు. దుష్టుడు ఏం చేశాడు? ఇప్పుడు వేళనే మోసంలో ఈజీగా పడేసేసాడు. ఏవండి, మనిషి అన్న తర్వాత అవసరం వస్తుందా రాదా? అప్పుడప్పుడు వస్తుందా, లేదా రోజు వస్తుందా? ప్రతిరోజు వచ్చే అవసరాలు ఉంటాయి, అప్పుడప్పుడు వచ్చే అవసరాలు ఉంటాయి, కొంతకాలానికి వచ్చే అవసరాలు ఉంటాయి. అవసరం అనేటువంటిది ప్రతి దినము ఏదో ఒక అవసరం మనకి వస్తూనే ఉంటుందండి. వాటి కొరకు మనకి దేవునిలో మనము అంత డీప్గా ఉంటే ఆయన ఏమంటున్నాడు? తన మహిమైశ్వర్యాన్ని బట్టి మీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేస్తాడు అన్నాడా లేదా? మరి దానికోసం ఎందుకు మనము ఇది అవసరం ఉంది, దీనికోసం చేయండి, దానికోసం చేయండి, దీనికోసం ఎందుకు అందరికి ఎందుకు ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎందుకు ఇచ్చుకోవడం? ఇది అయిపోయాక ఇంకోటి, ఇది అయిపోయాక ఇంకోటి, ఇది అయిపోయాక ఇంకోటి అంటే వాడు ఏ రకంగా గుడ్డితనం కలుగు చేస్తాడో మీరు చూసారా? వింటున్నారా? అర్థమవుతుందా మీకు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రానికి, విశ్వాసులకు అన్నాడు అక్కడ, అవిశ్వాసులు కట్టండి. మరి అవిశ్వాసం అంటే ఏంటి? ఒకప్పుడు విశ్వాసులు ఉన్నారా లేదా? వీళ్ళు ఉన్నారు. కానీ మెల్లమెల్లగా ఏం చేశాడు వాళ్ళని? తోమ విశ్వాస అవిశ్వాస మరి ఎక్కడికి నడిపించాడు? కానీ దేవుడు ఏం చేశాడు? శిష్యుడిగా పిలిచాడు కనుక బాగు చేసుకున్నాడు ఆయన. భ్రష్టులైన పిల్లలారా తిరిగి నా దగ్గరికి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అన్న రీతిగా తోమ ఆయన దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆయనే తోమ దగ్గరికి వచ్చాడు. వచ్చి నన్ను పరీక్షించు అని చెప్పి, అంటే ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యుడు కూడా ఏమైపోయాడండి? ఎందుకు అయిపోయాడు?
అవిశ్వాసులతో సాంగత్యం చేయడానికి బట్టి సాంగత్యం చేయడానికి. అందుకే అవిశ్వాసులతో మీరు జోడుగా ఉంటారు, సహవాసాలు పెట్టుకోవద్దు అని చెప్తున్నాడండి. ప్రార్థన అంటేనే ఆత్మల రక్షణ కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలండి. ఆత్మల రక్షణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ ఉద్యమము కొరకు. సంఘము అంటేనే ఏంటండి? దేవుని యొక్క శరీరం అండి. సంఘం అంటే ఏంటి? శరీరం. ఆ శరీరంలో నువ్వో పాటు నేనో పార్టుని. నేను చేసే పని నువ్వు చేయను, నువ్వు చేసే పని నేను చేయను. నువ్వు ఒక పార్ట్ ఇందులోని. నీ పని నువ్వే చేస్తావు, నా పని నేనే చేస్తాను. ఎవరి పని వాళ్ళే చేస్తాను. ఈ శరీరం అనే ఈ సంఘాన్ని, సంఘం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. దాన్ని మానేస్తాడు వీడు. మానేసి ఏం చెప్తున్నాడు మనకి? ప్రార్థన అంటే అవసరాల కొరకు చేసుకోండి మీరు ప్రార్థన. ఎలా తిప్పాడో చూసారా? సులువుగా తిప్పేశాడా లేదా? ఇప్పుడు మనమేమనుకుంటున్నాం? ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఏం ప్రార్థన చేస్తున్నాం? ఇది ఏమన్నా అసలు ఉపయోగమైన ప్రార్థనేనా? మనకి కానీ దేవుడికి కానీ ఏమన్నా ఉపయోగం ఉందా ఈ ప్రార్థన వల్ల? మరి ఎలా తిప్పాడు ఇప్పుడు వీడు? మనమేమనుకుంటున్నాం? ప్రార్థన చేస్తామనుకుంటున్నాం, కానీ చేయాల్సిన ప్రార్థన చేశాము. అలా తిప్పేస్తున్నాడండి, సులువుగా తిప్పేస్తున్నాడండి. చేసామా లేదా? చేసాము, కానీ ఏం చేసాము మనకు అర్థం అవ్వట్లేదు. అలా అర్థం కాకుండా చేసేసాడండి, అర్థం కాకుండా చేసేసాడు. రక్షణ కొరకు చెయ్యాలండి, అది ప్రార్థన అంటే. ఏం చెయ్యాలి? రక్షణ కొరకు చెయ్యండి. దాంట్లో కలిగి ఉండడు పట్టుదల. నీ కుటుంబ రక్షణ కొరకు చెయ్యి, సంఘ రక్షణ కొరకు చెయ్యి, సంఘ బిడ్డల రక్షణ కొరకు చెయ్యి, గ్రామ రక్షణ కొరకు చెయ్యి, మనం ఉండే ప్రాంత రక్షణ కొరకు చెయ్యాలి, మన దేశ రక్షణ కొరకు చెయ్యాలి. ఇదేంటి భారం అంటేని? ఆత్మల భారం అంటే ఏంటి? ఇది ఆత్మల భారం అంటేని. ఇది తప్ప మిగతా అన్నీ చేయమంటున్నాడు. అవునా కాదా? నిజం చెప్పండి. ఇది తప్ప మిగతా చేయమంటున్నాడా లేదా? మనమేమో తృప్తి పడిపోతున్నాం. ఇది తప్ప మిగతాదంతా మనం ప్రార్థన చేస్తాం, తృప్తి పడిపోతున్నాం. దీన్నే వేస్ట్ ప్రార్థన అంటారండి. ఏమంటారు? ఇంక వేస్ట్ ఇది చేసిన ఒకటే. అవునంటారా కాదంటారా? వేస్ట్ ప్రార్థనలు చేయకూడదు. మనం విలువైన ప్రార్థనలు దేవుడికి అర్పించాలి. ఎందుకంటే సాతానుడికి సమయము తక్కువగా ఉందని వాడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడికక్కడ సంఘాలని గలిబిలి చేసేస్తున్నాడు, మనుషుల్ని గలిబిలి చేసేస్తున్నాడు, విశ్వాసులను కూడా అవిశ్వాసులుగా తయారు చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకుండా చేస్తున్నారు అన్నమాట. ఎంత భయంకరంగా ఉందో చూసారా? అప్పుడు కాలంలో ఉన్నవాళ్ళు కూడా ఎంతసేపు వాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలి, వీళ్ళు వచ్చి ప్రార్థన చేయాలి మా కోసం. వాళ్ళ కోసం అంటే వాళ్ళ అవసరాల కోసమే ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఉన్నారండి. అదే దైవజనుల దగ్గర ఉన్న వాళ్ళే వాళ్ళు కూడా. ఆ దైవజనుల దగ్గరే నేను పెరిగాను, కానీ చెప్పాలంటే నాకు ఆ దైవజనుల దగ్గర అంత సన్నిహిత ఇంకా ఎక్కువగా నేను తక్కువ అన్నమాట. చెప్పాలి అంటే ఏదైనా మాట్లాడితే దేవుని గురించి తప్ప ఇంక రెండోది ఉండేది కాదన్నమాట. వారు ఎలా తయారైపోయారంటే కొద్దిమంది, అంటే అందరని నేను చెప్పను, కానీ వాళ్ళ అవసరాల కొరకు మాత్రమే ప్రార్థన చేయించుకోవడం, మళ్ళీ కొంతమంది విశ్వాసులతో ప్రార్థనలో మా కోసం చేయండి అని అనేక మందితో వాళ్ళ ప్రార్థన చేయించుకునే ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి ఎప్పటికీ అదే కొనసాగిస్తున్నారండి. ఎంత భయంకరమో మీకు అసలు అర్థమవుతుందా? ఎప్పటికీ వాళ్ళకి కళ్ళు తెరవట్లేదు. అప్పుడే కాదు, ఎప్పటికీ తెరవట్లేదు వాళ్ళకి కళ్ళు. అసలు అది రాంగ్ డైరెక్షన్. అది
ఏంటది? అది అర్థం అవ్వట్లేదు. ఆశీర్వాదాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఆశీర్వాదాలు వచ్చినాయి, బాగానే ఉందండి. ఆశీర్వాదాలతో పాటు సమస్యలు రావంటారా? వస్తాయా? వస్తాయి. ఇప్పుడు నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి మాత్రమే నీకేదో ఉంది, నీ జీవనోపాధి, నువ్వు నీ కుటుంబం బతకడానికి ఉంది. నిన్ను ఎవరన్నా వచ్చి అప్పు అడుగుతారా? అడుగుతారా? అందరికీ మన్నా కురిపించాడు దేవుడు. ఒకరినొకరు అప్పు అడిగారు. వాళ్ళు విధవరాలు ఉంది, ఏ పూటకి ఆ పూటే ఇచ్చాడు ఆయన. ఎవరన్నా వచ్చారా? అప్పు అడిగారు. సమృద్ధిస్తే ఏమవుతుంది? ఎన్ని సమస్యలు మీకు వచ్చేస్తాయన్నమాట. మొహమాటాలు పోతాయి, సమస్యలు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి, చాలా రకాలు వచ్చేస్తాయి అన్నమాట అండి. అవునంటారా కాదంటారా? మనశ్శాంతి ఉంటుందా మీకు? అప్పటి వరకు మిమ్మల్ని ప్రేమిస్తారండి, కానీ వారు అడిగింది నువ్వు ఇవ్వకపోతే ఏ కటింగ్ నీతో. అవునా కాదా? దేవుని ఆశీర్వాదాలంటే చాలా రకాలు ఉంటుందమ్మా. ఏ నాటి కీడు ఆ నాటికి చాలంటున్నాడు దేవుడు. ఏ పూటగా పూట నువ్వు చక్కగా తిని తృప్తిగా దేవుడిని స్తుతించుకో, దేవుడిని ఆరాధించుకో, హ్యాపీగా ఉంటావు. అంతే తప్ప నీకు దేవుడు ఏమన్నా ఆస్తి ఐశ్వర్యం ఇచ్చుంటే దాంతోపాటు ఏమొచ్చేస్తుంది నీకు? అంతా ఇంత సమస్యలు ఉండవే, ఇంకా చాలా గొప్ప సమస్యలు వచ్చేస్తాయి. వాటి వలన నువ్వేం పోతుందంటే నీకు మనశ్శాంతి పోతుంది, మనశ్శాంతి పోతుంది. అర్థమైందా? అన్ని సమస్యలు ఉంటాయి. ఇక్కడ అబ్రహాము జీవితంలో జరిగింది ఇదేనండి. అతను ఆలోచించుకుంటున్నాడు, అసలు నేను వేరే చెప్తూ ఇందులోకి వెళ్ళాను కదా, వాళ్ళకి ఆస్తి వచ్చేసింది, ఐశ్వర్యం వచ్చేసింది, బాగానే ఉన్నారు. సమస్యలు అధికమైపోయినాయి. చివరికి వాళ్ళు మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అంటే వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళు పొదువైపోయారు. ఏమైపోయారు? వ్యక్తిగతంగా మనకి ఉండాలి, మనది మనకు ఉండాలి. తర్వాత మనము ఏం చేయాలి? ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. కొన్ని ఇంపార్టెంట్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, వాటి కొరకు ప్రార్థన చేయొచ్చు, తప్పలేదు. కానీ ఇంకా అదే పనిగా మనము అందుకు ఆ దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నది? దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ఏమన్నా క్రైస్తవుడు అంటే అతను ఒక అన్యుడు. అతను దేవతల్ని ఆరాధించేవాళ్ళు. న్యాయాధిపతుల్లో రాస్తాడు వాళ్ళ గురించి, వాళ్ళ దేవతలను ఆరాధించేవాళ్ళు. కానీ అతను నమ్మలేదు. ఎవరో నిజమైన దేవుడు ఒక్కలే ఉంటారు, ఎవరో ఒక్కలే ఉంటారని తన మనసులో ఆ ఒక్క దేవుడు ఎవరో అని ఒక ఆరాటం తనలో బయలుదేరిపోయినప్పుడు ఆ దేవతలను ఆరాధిస్తున్నాడు, కానీ అతని మనసులో నెమ్మది లేదు. నేను ఆరాధిస్తున్నది దేవుడు కాదు, కానీ దేవుడెవరు? ఎవరో ఒకలే ఉంటారు, ఎంతమంది ఎందుకు ఉంటారు అనే ప్రశ్న తనలో మట్టుకు ఉండిపోయింది. ఆ ప్రశ్న ఉన్నందున దేవుడు ప్రత్యక్షమయ్యాడు అతనికి. హల్లెలూయా. అతనేమి క్రైస్తవుడు కాదు, ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడాడు దేవుడు. అబ్రహాము కాదు, అతని పేరు అబ్రాము.
నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ఉంటున్న ఈ దేశాన్ని విడిచిపెట్టేయాలి, నీ బంధువులు విడిచిపెట్టేయాలి, అందరినీ విడిచిపెట్టేయాలి. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమన్నాడు ఆయన? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయి. నీ నామాన్ని గొప్ప చేస్తానంటే నీ పేరుని గొప్ప చేస్తానన్నాడు. నిన్ను గొప్ప చేస్తానన్నాడు. నీవు ఆశీర్వాదంగా నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్పాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు. నిన్ను ఎవరైతే ఆశీర్వాదిస్తారో వాళ్ళని కూడా నేను ఆశీర్వాదిస్తానన్నాడు. నిన్ను దూషించు వారిని శపించను. నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళని నేను శపిస్తాను అన్నాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఆయనతో మాట్లాడాడండి. అప్పటికి దేవుడు అంటే ఎవరో అతనికి తెలుసా? తెలియదు. అంటే చాలా సింపుల్గా ఇక్కడ రాశారు, కానీ ఎంత సింపుల్గా అక్కడ జరిగి ఉండదు. నువ్వెవరివి అని అడుగుతాడు. నువ్వెవరవయ్యా, ఏంటయ్యా అని అడుగుతాడు అతను. దేవుడు ఎవరని నువ్వు ఆలోచిస్తున్నావే, నేనే అని ఉంటాడు ఈయన. నువ్వు దేవుని కొరకు అన్వేషిస్తున్నావు కదా, ఎవరై ఉండొచ్చు అని నువ్వు అనుకుంటున్నావు కదా, నేనే ఆయన. అమ్మో, మీరు దేవుడా అని అతను ఏమై ఉండాలి? సాష్టాంగ పడిపోయి ఉండాలి. దేవుడేంటి నాతో మాట్లాడడం ఏంటి అని అతను ఏమైపోయా ఉండాలి? నిలబడి ఉంటాడా? అలాగా అండి, మీరు దేవుడా అండి అంటాడా? ఎలాగా అనడు. అమాంతం అతను ఏమైపోతాడు? కింద పడిపోతాడు, సాష్టాంగ పడిపోతాడు ఆయన. దేవుడు అంటే ఏమవుతాం? మనం చాలా గౌరవిస్తాం, మనం వాల్యూ ఇస్తాం. అలా పడిపోయి ఉంటాడు. అయితే నువ్వు ఇలా చెయ్యాలి మరి అన్నాడు ఆయన. అలాగేనండి అన్నాడు. ఇవన్నీ అమ్ముకున్నాక, ఇవన్నీ చేసుకున్నాక అప్పుడే బయలుదేరుతానని అన్నాడా? వారు చెప్పాడు ఆయన, అసలు చెప్పలేదు. కానీ వారికి కలిగి ఉన్న ఆస్తి అంతటినీ కూడా అమ్మి సమకూర్చి ఆయన ఏం చేశాడట? వెళ్ళిపోయాడట. ఏం చేశాడట? ఆయన బయలుదేరకంటే తన భార్యతో చెప్పుకుంటాడు బహుశా, ఇలా దేవుడు నాతో మాట్లాడాడమ్మా, మరి నన్ను బయలుదేరమన్నాడు ఆయన, నువ్వు వస్తావా అంటే, మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానండి నేనని ఆవిడ బయలుదేరిపోయింది. అంటే వాళ్ళిద్దరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అన్యోన్యమైన దంపతులను మనం చెప్పుకోవాలి ఇక్కడ, లేకపోతే కూడా వెళ్ళదావిడ. ఏ ఊరు వెళ్ళమన్నాడు? తెలీదు. మరి ఎక్కడ ఉండమన్నాడు? తెలీదు. ఇలాంటి సమాధానాలు చెప్తే ఏ స్త్రీ అయినా కూడా వెళ్తుందండి? తెలియదని చెప్తే ఏ స్త్రీ వెళ్తుంది? ఈ రోజుల్లో స్త్రీలకి సౌకర్యాలన్నీ ఉండాలండి. లోటు ఉంటే అసలు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో. కష్టం ఉండకూడదు, అన్ని సౌకర్యాలు ఉండాలి. భర్త అంటే ఆస్తి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. అలా అయితేనే ఆ స్త్రీ వెళ్తుంది. లేకపోతే ఆ భర్తతో కాపురం చేయడానికి కూడా ఈ రోజుల్లో ఇష్టపడట్లేదండి చాలామంది స్త్రీలు. అవునంటారా కాదంటారా? కష్టాలు పడ్డానికి ఇష్టపడుతున్నారా ఈ రోజుల్లో? ఏమీ లేదు, ఇతనికి ఏదో ఉందనుకున్నారు కానీ ఏమీ లేదు. అలాంటప్పుడు వీడెందుకు ఇంకో అక్కడ చూసుకుందాం అనే రోజులు ఇవి. కానీ ఆవిడ ఏం చేసింది? ఏ ఊరో తెలియదమ్మా అన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అన్నాడు, ఏంటో తెలియదు అన్నాడు, ఏం చెప్పలేదు నాకు అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలయ్యా ఏమో తెలియదు. కానీ ఏ దేవుని కొరకు నేను ఎంతవరకు అన్వేషించానో ఆ దేవుడు నాకు ఇప్పుడు ప్రత్యక్షమైపోయాడు కనుక ఆ దేవుడి కోసం నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. ఆయన నాకు ఏది చెప్తే అది చెయ్యాలనుకుంటున్నాను. నీ ఇష్టమమ్మా అని ఉంటాడు ఆవిడతో.
మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటానండి నేను అని ఆమె కూడా అనుండాలి బహుశా. నేను అనుకుంటున్నాను ఇప్పుడే వచ్చిన సుమ ఈ తాట ఇప్పటి వరకు రాలేదు నాకు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కనుక ఖాళీగా ఉన్న టైంలోనో పడుకున్న టైంలోనో ఎప్పుడో ఒకప్పుడు ఈ దేవుడి గురించి ప్రస్తావన జరిగే ఉండి ఉండొచ్చు. వీళ్ళిద్దరికైనా ప్రస్తావన జరిగే ఉండొచ్చు. దేవుడు అనేవాడు ఒకలే ఉంటారు కానీ ఇంతమంది ఉండరు కదా, ఇలాగా అలాగా అనేసేసి మాట్లాడుకుని ఉండాలి. ఆయన చెప్పే విషయాలు ఇప్పుడు విని ఉండాలి. అంత సులువుగా లేకపోతే ఎలా వింటది ఈమె మాట? సంభాషణ వీళ్ళిద్దరి మధ్య జరిగి ఉండొచ్చు బహుశా. జరగకుండా ఇలా మాట్లాడదు, అలా వెంటనే వెళ్ళడానికి ఇష్టపడదాము. అందులోకి ఆస్తి అమ్మేసి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడుతుందామె? ఇష్టపడుతుందా? అందరూ సంపాదించుకోవాలని చూస్తే నువ్వేంటి ఉన్నది అమ్మేస్తానంటావేంటి అంటారా? అనరా? అంత ఏకీభవించింది ఆయనతో అంటే ఆమెలో కూడా ఎంతో అంతో పని జరిగే ఉండొచ్చు. అతను మాట్లాడుతున్న మాటలు ఆమెలో పనిచేసే ఉండొచ్చు. లేకపోతే అంత త్వరగా వెంట పడదండి, వెళ్ళడానికి ఇష్టపడదు. ఇష్టపడింది అంటే ఆమెలో కూడా ఏదో క్రియ జరిగింది. వీళ్ళిద్దరిలో ఇలా జరిగితే ఆ తమ్ముడు కొడుకు కూడా ఏమైపోయాడట? బాబాయ్ నేను వచ్చేస్తాను నీ కూడా అన్నాడట. ఎవరన్నా తీసుకుని వెళ్ళమని చెప్పాడు ఆయన? భార్య కనుక తీసుకుని వెళ్తాడు. మరి వీడిని తీసుకెళ్ళమని దేవుడు చెప్పలేదు, కానీ వీడు వస్తానంటున్నాడు. తండ్రి కూడా వచ్చాడటండి. తండ్రి కూడా వచ్చాడట. వీళ్ళందరూ కలిసి ప్రయాణం అయిపోయారు. ఈ ఆస్తి అంతా సమకూర్చుకున్నారు, ప్రయాణం అయ్యారు, వెళ్ళారు. వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ వెళ్ళిన స్థలంలోనంటండి ఇప్పుడు మనం చదివాము, అక్కడ బలిపీఠం కట్టాడటండి. ఆయన ఏం చేశాడు? ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా బలిపీఠం కట్టినట్టే ఉంటుందండి. మీరు ఆ అధ్యాయాలు 12 నుంచి మొదలెట్టండి, చదవండి. ఆ అబ్రాము గారు ఏ స్థలానికి వెళ్ళినా కూడా అక్కడ మొదటగా చేసే పని ఏంటి అంటే బలిపీఠం కట్టి బలర్పించేవాడండి. ఆయన ఏం చేసేవాడు? బలర్పించేవాడు అన్నమాట. బలర్పించేవాడు అంటే దేవుడికి ఎంత ప్రత్యేకత అతను ఇస్తున్నాడో మీరు గమనించండి. ఏ మనుషులైనా ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్తే ఏం చేసుకుంటారు? మొదట ముందు పొయ్యెట్టుకుని ముందు కొంచెం ఏదైనా ఒడ్డు తినేసి అప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉందో చూద్దాం, ఇక్కడ ఏమున్నాయో ఏమి లేదో, మనం బ్రతకడానికి ఏమన్నా అవకాశం ఉందో లేదో, ఇక్కడ ఏం దొరుకుతాయో ఏం దొరకవో, ఏం పండుతాయో ఏం పండవో, ఇవన్నీ చూసుకుంటారా? చూసుకోరా? అది ఏమన్నా చూశాడండి ఈయన? మొదట వెళ్ళగానే అక్కడ ఏం చేశాడు? బలిపీఠం కట్టి బలర్పించాడు. మీరు గమనించండి, అతను ఆస్తి ఉన్నవాడా ఆస్తి లేనోడా? అందుకే ఆస్తి అంతా కూడా అతను ఏం చేశాడో ఉంది, ఇక్కడ ఉంది కదా. కానీ ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నాడు? ఒక పరదేశిలాగా ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడు? ఒక పరదేశిలాగా ఉన్నాడు. మీరు ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ముందుకి ఏమని రాయబడుతుందంటే వెళ్ళిన ప్రతి స్థలంలో అతను గుడారం వేసుకుని ఉన్నాడు అని ఉంటుందండి. గుడారాలు ఎవరేస్తారండి? ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు రోడ్ల పక్కన మీకు కనబడతారు గుడారాలు వేసుకుని. ఎవరు వేసుకుంటారండి? ఆ సామాన్లు ఏవో అమ్ముకునే వాళ్ళం, ఆ బాతులు మేపుకునే వాళ్ళం, గొర్రెలు మేపుకునే వాళ్ళు, ఇలాగా ఏదో ఒక చిన్ని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అనమాట. పెద్ద పెద్ద వ్యాపారాలు కాదు, చిన్ని వ్యాపారాలు, చిరు వ్యాపారం అంటారు దీన్ని. చాలా చిన్నది. ఆ బాతుల్ని మరి మా సైడ్ వస్తాయి, ఈ సైడు రావేమో కానీ మా సైడ్ వస్తాయండి. బాతులు తెచ్చుకుంటారు, చాలా ఉంటాయన్నమాట. అవి ఓ చోట దానికి కడతారన్నమాట. రౌండ్గా ఒక చిన్న
ఏమంటారు దాన్ని గూడులాగా కడతారన్నమాట. ఏంటంటే బాతులు బయటికి వెళ్ళిపోకుండా దాని చుట్టూ కడతారన్నమాట. రౌండ్గా కడతారండి. వీళ్ళు ఒక చిన్న గుడారం వేసుకుంటారన్నమాట. ఆ గుడారం ఎంత టైం పడుతుందో తెలుసా వేయడానికి? గంట చాలు. ఎంత? 4 వైపులు 4 వేస్తారు, మధ్యలో ఒకటి వేస్తారు, దాని మీద ఒకటి వేసేస్తారు. అది అంతే అయిపోయింది కూడా. ఆ కిందే పడుకుంటారు. మనకి ఎంతసేపు పాములు వచ్చేస్తాయేమో, అవి వచ్చేస్తాయేమో, ఇవి వచ్చేస్తాయేమో, ఇన్ని భయాలండి. వాళ్ళకి ఇంకా పాము వస్తుందో ఏమొస్తుందని భయం ఏమన్నా ఉంటుందండి. చంటి పిల్లలతో పడుకుంటారండి అక్కడ కింద. అది దేవుడు కృప కాదంటారా? ఆ పిల్లోడిని తేలిపుట్టిందని కానీ, జరి కలిసిందని కానీ, పాము కలిసింది కానీ ఏ రోజునైనా విన్నారా ఎక్కడన్నానే? అది దేవుని యొక్క కృప కాపుదల కాదా? తండ్రి ఎక్కడ ఉన్నావో ఏటో నాయన, ఈ బిడ్డలతో మరి ఇక్కడే పడుకుంటున్నావు నాయన ఈ రాత్రి నాయన అని వాళ్ళ దేవుడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఏమని ప్రార్థిస్తారు వాళ్ళు? దేవుడా ఎక్కడున్నావో నాయన, నన్ను నా బిడ్డలను కాపాడు తండ్రి అంటారా అనరా? మరి అలాగ అన్నప్పుడు ఎవరు స్పందిస్తారో? వాళ్ళ దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తండ్రి దేవుడా అని ఎప్పుడు అన్నారో ఎవరి దేవుడు ఆ దేవుడే స్పందిస్తాడు. మరి అవునంటారా కాదంటారా? వాళ్ళ దేవుడని ఇంకొకరిని ఆరాధించిన తండ్రి దేవుడా అంటే ఎవరి దేవుడు ఆయనే వస్తాడు అక్కడికి, ఆయనే కాపుదలు ఇస్తాడు వాళ్ళకి. ఆ రీతిగా ఉంటుందండి. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంది మరి? అతను ఏ స్థితిలో కూడా అయినప్పటికైనా ఇప్పుడు ఎక్కడ వేసుకుంటున్నాడు గుడారం? వేసుకున్నాడా లేదా? అలాగా ప్రయాణం చేసుకుంటూ గుడారం వేసుకుంటూ అలాగలాగా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఉండిపో అబ్రాము అని చెప్పాడా దేవుడు ఎక్కడన్నానే? చెప్పలేదు. కానీ మెల్లమెల్లగా ఆశీర్వాదాలు వస్తున్నాయి. నన్ను ఆశీర్వాదించని అబ్రాము ప్రార్థన చేశాడా అండి? భార్య ప్రార్థన చేసిందా? కానీ దేవుడు ఆశీర్వాదించాడా లేదా? తప్పకుండా ఆశీర్వాదిస్తాడండి. దేవుడు చెప్పింది మనము ప్రారంభిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. నన్ను ఆశీర్వాదించు ఆశీర్వాదించు అంటేనే ఆశీర్వాదించడం మనల్ని. కేవలం ఆశీర్వాదాల కొరకే మనము దేవుడిని నమ్మకూడదు, ప్రార్థించకూడదండి. అప్పుడు సాతానుడు అదే అనువుగా తీసుకొని వీళ్ళకి ఆశీర్వాదాలు కావాలంట అని మెల్లగా మనల్ని తిప్పుతాడు. ఆశీర్వాదాలు తట్టు తిప్పి ప్రభువా ఆశీర్వదించు 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 ఇదే ప్రార్థన చేపిస్తాడండి. తప్పించేశాడా లేదో ట్రాక్? ఇంకెక్కడైనా రక్షణ కొరకు చేస్తారండి వీళ్ళు? చెయ్యరు. ఇంకా ప్రార్థన అంటే ఇదే కోవాలనుకుంటారు. ఇంకా వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా అదే ప్రార్థన చేస్తారు. వాళ్ళు అదే ప్రార్థన చేస్తారు. మనిషికి ఆశీర్వాదం మాత్రమేనా కావాల్సింది? మనిషికి కావాల్సింది రక్షణ. మనం రక్షించబడితే తప్పకుండా ఆశీర్వాదాలు అవే వస్తాయి. మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనం వాటి వెనకాల పరిగెట్టాల్సిన అవసరం లేదు. వాటి కొరకు ఎక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము రక్షించబడితే, మన కుటుంబం రక్షించబడితే మన వెనకాల అవన్నీ కూడా మనల్ని వెంబడిస్తాయి. వాటిని మనం వెంబడించవసరం లేదు. వాటి కొరకు మనం పరుగులు పెట్టవసరం లేదు. ప్రార్థన కొరకు అందరినీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరత లేదు. ఒకప్పుడు వాళ్ళు వచ్చి ప్రార్థన చేసేవారు మా ఇంటి దగ్గర, ఒకప్పుడు ఏళ్ళు వచ్చి ప్రార్థన చేసేవారు మా ఇంటి దగ్గర. ఇప్పుడు ఎవరో రావట్లేదని బెంగ అయిపోతున్నారండి కొంతమంది. తెలుసా మీకు ఎందుకని? మనుషుల మీద ఏమైపోయారు? మళ్ళీ దేవుడు పెట్టమనే చెప్తున్నారు. మళ్ళీ
ఎంత భయంకరంగా సాతానుడు వలలో వీళ్ళని చిక్కించుకున్నాడో మీరు ఆలోచన చేయండి. ఇలాగ ఒకరో ఇద్దరు కాదండి, ఇప్పుడు సాతాన్ చేతిలో చిక్కుతారు. చాలామంది అలా చిక్కుకున్నారండి, చాలామంది చిక్కుకున్నారన్నమాట. ఎవరో మా కొరకు చేస్తే బాడు అని అల్లాడిపోతున్నారండి, అల్లాడిపోతున్నారు. మరి ఈ వాక్యం ఏం చేసుకుంటున్నారు వీళ్ళు, ఏం వింటున్నారు వీళ్ళు, ఏం చదువుతున్నారు వీళ్ళు, ఎందుకు ఇలాగ అయిపోతున్నారు వీళ్ళు? సాతాను సులువుగా ఏం చేశాడు? తప్పించేశాడు. కొంతమంది నన్ను ప్రార్థన చేయమని అడిగిన వాళ్ళలో చాలా సంవత్సరాల విశ్వాసాలు మాట్లాడి ప్రభు నాకు చెప్పింది, వాళ్ళు నా మీద ఆధారపడట్లేదమ్మా, మనుషుల మీద ఆధారపడుతున్నారు వాళ్ళు అన్నాడు దేవుడు. ఏమన్నాడు ఆయన? నా మీద ఆధారపడట్లేదు, మనుషుల మీద ఆధారపడుతున్నారు, అందుకే వాళ్ళ కుటుంబంలో కార్యాలు జరగటం లేదు అన్నాడు. అలాగా కొంతకాలం ఓపిక పెట్టాను చెప్పకుండా. తర్వాత దేవుడు నాకు ఒక విషయం చెప్పారు, చెప్పనా వద్దని అడిగాను. చెప్పమన్నాడు. ఇలా చెప్పారు ఆయన అన్నాను. అవును నాకు చెప్పారు అలాగా. మరి వాళ్ళకే చెప్పినప్పుడు మరి ఎందుకు అలా చేస్తున్నా? మరి వాళ్ళకి చెప్పినప్పుడు మరి పని చెయ్యాలి కదమ్మా. నాకు చెప్పారు అలా, మరి చెప్పినప్పుడు వినాలి కదా. మరి మనం ఏం చెప్పారు అది చెయ్యాలి కదా మనం. ఈ విషయం చెప్పి కొన్ని సంవత్సరాలు అయిపోయింది నాకు. ఏనాటికి అదే ఫాలో అవుతున్నారండి. అప్పుడే కాదు, ఎప్పటికీ అదే ఫాలో అయ్యింది. ఎవరు ప్రవచనం చెప్తారా, ఎవరు దర్శనం చెప్తారా, ఎవరు ప్రార్థన చేస్తారా, ఇది సరిపోయింది. వాటి చుట్టే తిరుగుతున్నారు. అలా ఎవరి చుట్టూ తిరగాలి మనం? అది మానేశారు. మరి అది చేస్తానే ఉంటారు, మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు అంటానే ఉంటున్నారు. మరి ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావట్లేదు. ప్రభు తెలియపరిచిన విషయం అయితే నాకు అది. చాలామందిని ఇలాగా వాడు ఏం చేశాడు, దుష్టుడు ఇలా తప్పించేసాడు అని నాకు తెలియపరిచారు. ఈ రీతిగా ఈయన ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలు అయితే వస్తున్నాయి, అవమానాలు వచ్చేస్తున్నాయి, నిందలో వేసేస్తున్నారు, ఎగతాళిలు వచ్చేస్తున్నాయి. ఘోరంగా ఒక రాజు అయితే భార్యనే తీసుకెళ్ళిపోయాడు. ప్రార్థన చేశాడు ఆయన, ప్రభువా ఇక్కడ నువ్వు తప్ప మాకెవరు లేరు, ఈవిని తీసుకెళ్ళిపోయాడు. అప్పటికి ఆవిడ వయసు అంటండి 65 సంవత్సరాలు అంటండి. 65 సంవత్సరాల్లో అంత సౌందర్యంగా ఉందంట ఆవిడ. ప్రభువా మరి నువ్వు పిలిచావు, వచ్చాం, మరి ఈవిడ్ని ఇలా తీసుకెళ్ళిపోయారు, రాజుగారు తీసుకురమ్మన్నారని తీసుకెళ్ళిపోయారు అటు వచ్చి మనుషులు. మరి ఆయన ఏమైనా చేయగలరా? ఏం చేయలేదు. ఏం చేశాడు మరి? ప్రార్థన చేసి దేవుడికి అప్పగించుకున్నాడు. అప్పుడు నువ్వు మర్యాదగా ఆమెను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పు, లేకపోతే నిన్ను నీ ఇంటి వారిని చేత కొట్టి చెవులు పోతానన్నాడు. ఎవరు చెప్పారు? ఎవరిచ్చారు వార్నింగ్? అతని మనిషి మీద ఆధారపడి ఉంటే దేవుడు ఇస్తాడా వార్నింగ్? అతను అంతటా అతను ఏదో సంపాదించుకుందామని బయలుదేరాడు. అతను ఆయన పిలుపుని అందుకుని ఆయన ఏం చెప్పితే అది వింటూ బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నాడా, లేకపోతే సొంత ప్రయత్నాలు చేస్తున్నాడా? అతను అందుకే అతనికి ఏ భయము లేకుండా, మరి ఇదిగోనయ్యా నువ్వు చెప్పావు, నేను బయలుదేరాను, నేను వెళ్తున్నాను, ఇలా జరిగింది,
అన్నాడు. ఎవరితో చెప్పుకున్నాడు? చెప్పాల్సిన ఆయనతోటే చెప్పాడు. చెప్పాల్సిన ఆయనతోనే చెప్పాడు. చెప్పాల్సిన ఆయనతో చెప్తే దేవుడికి తెలీదా అని కూర్చున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అది? దేవుడికి తెలుసు. కానీ ఏం చేయాలి? మనం చెప్పాలి, ఒక మాట చెప్పాలి ఆయనకి. ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది అని మనం ఏం చేయాలి? ఒక మాట చెప్పాలి ఆయనకి. చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు ఆయన. తెల్లారేటప్పటికి ఆమెని, ఆస్తిని, దాసీల్ని ఇచ్చి మరి మర్యాదగా సాగరప్పాడంట. అబ్రాము నా చెల్లెలని చెప్పేవేమయ్యా, ఆమెను ఏమన్నా చేస్తే నా కుటుంబం అంతా మేము ఏమైపోయి ఉండేవాళ్ళం, ఇంత శాపం మా మీదకి వచ్చును కదా, ఎందుకు నువ్వు చెప్పలేదు అని చెప్పి ఏమన్నాడంటే, బాబు మీరు మర్యాదగా వెళ్ళిపోండి బాబు, మిమ్మల్ని మేమేమీ చేయలేదు, ఇంకా ఇవన్నీ మీకు ఇస్తున్నాము, ఇవి తీసుకుని మా ఊర్లో మీరు ఉండొద్దు, ఇవి తీసుకుని వెళ్ళిపోండి అన్నాడంట. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి చిన్నది చేశాడు దేవుడు. అక్కడ ఆ ఆలోచన ఇచ్చింది ఎవరో? ఎంతగా రాజు దగ్గర అంటే పొగిడారట వీళ్ళు. ఆ రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళు ఇలాగ ఒక ఇద్దరు వచ్చారండి, ఇద్దరు ముగ్గురు కావు నలుగురు వచ్చారండి, ఆ స్త్రీ ఉందండి, చాలా సౌందర్యంగా ఉందండి అన్నారంట. అలాగా, అయితే వెళ్ళి తీసుకురండి రా అన్నాడు. ఇదంతా ఇచ్చింది ఎవరు ఎంతకనే? ఈ కీ ఇచ్చింది ఎవరు ఎంతకనే? ఊరికనిమ్మంటే ఆస్తి ఇస్తారా వాళ్ళు? ఎలాగిప్పించాడో చూసారా ఆయన? ఆ రీతిగా చేశాడు ఆయన. దేవుని కార్యాలండి, ఆశ్చర్యాలండి. ఎప్పుడు ఎలాగ చేస్తాడో మనకు తెలియదు. మనము చెప్తే ఎవరు మాట వినరు. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ప్రభువా ఎలాగోలాగా ఆ రాజుగారు కాస్త మాకు ఆస్తి ఇచ్చేలా చేయి ప్రభు అని ఆమె ప్రార్థన చేశాడండి ఆయన. చాలా ఇబ్బందిగా ఉంది ప్రభువా, కాస్త ఆ రాజుగారు మాకు ఎవరు సాయం చేసేలా చూడు ప్రభు అని చేశాడండి. ఏంటి ప్రభు ఈమె తీసుకెళ్ళిపోయారేంటి నాయన అన్నాడు. అంతేనా ప్రార్థనకి ఏమైనా చేశాడా? ఆ ఒక్క మాటకి ఆవిడతో పాటు ఏమొచ్చింది? ఇప్పుడు ఆస్తి వచ్చింది, దాసీలు వచ్చేసినాయి, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు ఇవన్నీ కూడా ఆస్తేనండి. అప్పట్లో వెండి బంగారాలు మొత్తం ఇవన్నీ పంపించి ఒక రకంగా చెప్పాలంటే సారెట్టు పంపినట్టు పంపాడు అనమాట. ఆవిడ ఒక్క నైట్ వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు ఏం చేశాడు? సారి పెట్టి పంపించారన్నమాట. ఏదో ఆడపిల్లకి సారెట్టు పంపినట్టు. పెడితే మాత్రం అంత పెడతారండి? ఎంత పెట్టాడు ఇప్పుడు అతను? ఎవరు పెట్టించారు ఇది? దేవుడు చేస్తాడండి. ఎప్పుడైతే దేవుడు మనకి చెప్పినట్టుగా మనం విన్నామో, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశామో, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాం. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలండి. మళ్ళీ అందులో మన సొంత పెత్తనాలు ఉండకూడదు, మన ఆలోచనలు ఉండకూడదు. దేవుడు చెప్పిన దాన్ని మళ్ళీ మనం డైవర్ట్ చేయకూడదు. ఇలా చేస్తే బాగుంటుందేమో ప్రభువా, ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నాం మనం? ఆయనకు ఆలోచన చెప్పే అంత జ్ఞానవంతులు మనం. అసలు ఆయన్ని మించిన జ్ఞానం కలిగినోడు ఎవడన్నా ఉన్నాడా భూమి మీద? తీసుకి అంత మహారాజే ఏమన్నాడు? దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అన్నాడు. ఎంత చేశాడు దేవుడి కోసం అతను? అంత చేసిన అతనే ఏమని ప్రార్థించాడు? అతను దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అన్నాడు. మరి దేవుని పేరట ఏమీ చేయకుండా ఇది చేయనాయన అది చేయనాయన అని ఆయనకు ఆటలు ఎత్తంటే ఎలా ఉంటుందండి అది? అసలు
ఆటలు ఎవరు వేస్తారో తెలుసా మీకు? చిన్ని పిల్లలు వేస్తారు ఆటలు. వేరా పిల్లలు వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందండి? ఇదిగో నానమ్మ నువ్వు ఇది కొనేయాలి నాకు, ఇదిగో అమ్మమ్మ ఇది కొనేయాలి నాకు. అది ఏమన్నా 3 రూపాయలు అనుకుంటున్నావేంటే? ఏమంటారు? అది ఏమన్నా 10 రూపాయల వస్తువు అనుకుంటున్నావేంట్రా అంటారు. ఆడికి 10 రూపాయల వస్తువు అది వెళ్దాం, 10,000 తెలియదు. అదంతా నాకు తెలియదు, నాకు కావాలంతే అది అంటాడు. ఎవరు ఏ మనస్తత్వం ఇది? చిన్న పిల్లల మనస్తత్వం అండి. ఎరిగిన వయసు వచ్చిన వాళ్ళు ఎవరైనా దాని కాస్ట్ ఎంతో, అది ఎంత విలువైందో తెలిసిన వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారా? మాట్లాడు. దేవుడంటే ఏంటో తెలుసు గనక ఆ రోజుల్లో వాళ్ళు దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు అన్నమాట. యథార్థముగా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో నన్ను దయతో జ్ఞాపకం చేసుకోయ్యాను. అంటే నీ దయ, నాకేం చేయాలనుకుంటున్నావో నీ దయ అన్నాడు. అంతేగాని కనీసం బ్రతికించు ప్రభు అని కూడా అడిగాడండి అతను. ఎంత దీన మనసో మీరు ఆలోచన చెయ్యండి. ఎవడ దీనుడై నలిగిన హృదయం కలవాడైన మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన దృష్టి అతని మీద ఏమైంది? ఇప్పుడు నిలబడింది. అతను చేసిన ఆ చిన్ని ప్రార్థన దేవుడు అంగీకరించేసి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి ఆస్తి ఇచ్చేసాడటండి. హల్లెలూయా. ఆస్తి ఇచ్చేసాడండి. ఎంత ఆస్తి ఇచ్చాడట? తన శత్రువులు అసూయ పడేంతగా ఆశీర్వదించాడటండి. శత్రువులు అసూయ పడిపోయారటండి. బాబోయ్ ఏంటి హిజ్కియా పని ఇంక అయిపోయిందంటే అయిపోయింది అనుకున్నాం. ఇంక వీడు చచ్చిపోతాడు అనుకున్నాం. వీడు చావలేదు సరికదా, ఏమైంది ఇప్పుడు? వీడికి ఎంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది, అని వాళ్ళు ఏమైపోయారట? అసూయ పడిపోయారట అండి. దేవుడు మనల్ని దీవిస్తేనంట, ఆశీర్వదిస్తేనంట, మన శత్రువులు సహితము మనల్ని చూసి ఏం చేస్తారట అండి? అసూయ పడేంతగా దీవించి ఆశీర్వదిస్తాడటండి. లేఖనాల్లో రాయబడిన ఇవన్నీ కూడా, ఇది ఉట్టి మాటలు కాదండి, ఇవన్నీ కూడా లేఖనాల్లో రాయబడింది. అసూయ పడిపోతారట. ఎంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? వీడు హిజ్కియాకి ఎక్కడిది ఇదంతానే? ఎక్కడిదే? ఆయన ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము వలన కలిగినది కాదని చెప్తున్నాడు ఆయన. మనం కష్టపడితే వచ్చేది వేరుగా ఉంటుందంట, ఆయన ఆశీర్వాదిస్తే అది వేరుగా ఉంటుందంటండి. మీకు ఒక చిన్ని ఉదాహరణ చెప్తేనే, గ్యాస్ ఏమైంది ఇప్పుడు మనకి? చెప్పండి. గ్యాస్ సమృద్ధిగా దొరుకుతుందా? ఎలా ఉందండి? చాలా కష్టంగా ఉంది. నాకు గ్యాస్ అయిపోతేనే పంట పెట్టించేసుకున్నాను. 4 రోజులు అయిపోతుంది, కానీ గ్యాస్కి అప్లై చేస్తే అది రావట్లేదు. ఎందుకు? బుక్ చచ్చిపోయిందంటే నాకు తెలియదు విషయం. నెల అయిపోతుంది, రావట్లేదు. ఇక ఈవిడేమోని, అమ్మగారు ఓసారి వెళ్ళి కనపడండి, నెలలైనా రావట్లేదు ఏంటి, ఓసారి కనపడండి అమ్మ అన్నది. సరే అమ్మని వెళ్ళాను. వెళ్తే కనపడితే మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఇచ్చేస్తామన్నారు. 3 గంటలకు వెళ్తే, మీ బుక్ చచ్చిపోయిందమ్మా, ఇప్పుడే కదా బతికించాము, 2 రోజులు పడుతుంది మీకు, మీరు వెళ్ళండి అదే వచ్చేస్తుంది అన్నారు. 2 రోజులు కాదు, 4 రోజులు అయిపోతుంది. అదేటమ్మా ఇంకా రాలేదు అని చెప్పి ఒకసారి మళ్ళీ కనపడండి అంటే మళ్ళీ వెళ్ళాను. నేను గ్యాస్ దగ్గరికి వెళ్ళింది నా లైఫ్లో ఇదే మొదటిసారి అన్నమాట అండి. దేవునికి స్తోత్రం. నాకు ఏ ఫీలింగ్స్ ఉండవు. అది ఏ పని అయినా కూడా వెళ్ళాను, అంతే వెళ్ళాను.
అలానే ఒడికి పురమాయించండి అమ్మగారు అంతే ఇప్పుడు అమ్మ వాళ్ళ పనులు ఆడుకుంటా ఎందుకు నేను ఖాళీగానే ఉన్నాను కదా నేనే వెళ్తాను వెళ్ళాను. వెళ్ళినప్పటికీ మొత్తం మీద ఆ రోజు అయిపోయిందండి. అది ఇంకా నాకు రాలేదు. ఇక్కడ ఎర్రమంట వస్తుంది. ఎరుపు మంట వస్తే మనకు ఆ సూచన ఏంటి? వస్తుందని. ఆ తర్వాత కొంచెం బంధువులు రావడం ఇలాగ జరిగింది నాకు. జరిగేటప్పటికి ఇక నా ప్రార్థన, ప్రభువా ఇది అయిపోద్దో ఏంటో, ఈ పొలాల మీద వంటలు ఇవన్నీ అయ్యే పని కాదు ప్రభువా, వేరే అవకాశం కూడా లేదు. నేను కరెంటు స్టవ్ కూడా తీసుకోలేదండి. మా పిల్లలు తీసుకోమంటారు కానీ వాళ్ళు తెస్తానన్నా కూడా నేను వద్దు బాబు, నాకు కరెంట్లు గట్ట ఏం వద్దు, నాకు ఒక ప్రాణాలు నాకు ఎందుకు రాబోయేది, నేను తీసుకోలేదు. తీసుకోకపోతే అది లేదు నాకు ఆధారం. ఈ ఒక్క గ్యాస్ తప్ప నాకు వేరేది ఏమీ లేదు. లేకపోయేసరికి మొత్తం మీద తండ్రి నువ్వే సహాయం చేయ్యా, దాన్ని నింపునాయనా అని ఒక రకమైన దిక్కులేని ప్రార్థనలా ఉంది. అవునా కాదా? అనేసరికి తీరా చూస్తేనండి మరలా నేను గ్యాస్ తెచ్చుకున్నాను. గ్యాస్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు అయ్యింది. నేను ఎందుకే లెక్క పెట్టుకుంటే కరెక్ట్గా 3 నెలలు వచ్చిందండి నాకు. ఏంటి బంధువులు వచ్చినా, వంటలు ఎక్కువైనా, అన్నీ ఎక్కువైనా కూడా ఇప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడా లేదా? ఇప్పుడు నేను చేసిన ప్రార్థన నిజమా కాదా? ఇప్పుడు పొలంలో వర్షం కూడా వచ్చింది ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు పొలంతో ఇప్పుడు నేను ఎక్కడ చేయగలను అవన్నీ? నా వల్ల అయ్యే పనా? అంత గొప్ప కార్యం చేశాడండి దేవుడు. మనం అనుకుంటాం చాలా పెద్ద పెద్దయే గొప్ప కార్యాలు అని అనుకుంటాం. ఈ చిన్నవి అయ్యి చూడడానికి చిన్నవి కావచ్చు, కానీ ఇది ప్రతిరోజు మనకి చాలా అవసరమైంది అన్నమాట అండి. ఇది ప్రభా ఎంత అద్భుతం చేసావా నాయన, అసలు ఇన్ని వంటలు చేయటం ఏంటి, 3 నెలలు రావడం ఏంటి తండ్రి, ఇది నువ్వు చేసిన కార్యం తండ్రి, నీకు స్తోత్రం నాయన అని చెప్పేసి దేవుడికి ఏం చేసుకున్నానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను అనమాట. ఏది ఏమైనప్పటికైనా యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యాన్ని ఇస్తారట. అది నరుల యొక్క కష్టం వలన కలిగినది కాదు. మరొక మాట ఏంటంటే కష్టపడతారటండి, సంపాదిస్తారటండి, సిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది అన్నాడు ఆయన. ఎక్కడ చెప్పాడు? అగ్గైలో చెప్తున్నాడు. వాళ్ళు కష్టపడుతున్నారంట, తెస్తున్నారంట, సిల్లి సంచిలో వేసింది ఉంటుందండి అందులోని. ఎందుకు అయిపోయింది ఇది? మేము కష్టపడుతున్నాం, తెస్తున్నాం, కానీ అయిపోతుంది, రూపాయి ఉండట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందని మీరు అడుగుతున్నారు. నేనే దాన్ని చెదరగొడుతున్నాను అన్నాడు ఆయన. అదేంటండి, దేవుడు ఆశీర్వదించాలి కానీ దేవుడు చెదరగొట్టడం ఏంటండి అంటారా? అంటారు. కానీ ఆయన చెప్పాడు, రాశాడు అక్కడ. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, అగ్గే రాసిన గ్రంథం మీరు చదవండి, 1వ అధ్యాయంలోనే ఇది రాయబడిందండి. ఏమంటున్నాడంటే ఆయన, మీరు ఈ మందిరము పాడైపోగా, ఏ మందిరము? నీ హృదయం అనేటువంటిది, నీ శరీరం అనేటువంటిది ఒక దేవాలయముగా నీకు నేను ఇచ్చాను. ఇప్పుడు మన శరీరం ఏంటన్నాడు ఆయన? నీ దేహము దేవునికి ఆలయం అని మీరు ఎరుగరా? ఈ యొక్క ఆలయము పాడైపోతే మీరేం చేస్తున్నారు? దీన్ని పట్టించుకోవట్లేదు, కష్టపడి సంపాదించుకుంటున్నారు. మీరు వెళ్ళి దేన్ని పట్టించుకోవట్లేదట? ఈ శరీరం అనేటువంటిదేమో పాడైపోతా ఉంది. ఈ శరీరం గురించి మీరు పట్టించుకోవట్లేదు. మీ శరీరాన్ని నాకు దేవాలయముగా నేను చేసుకున్నాను. ఈ శరీరం అనే దేవాలయం పాడైపోతుంటే మీరు పట్టింపు లేకుండా సరంబి వేసిన ఇళ్లలో ఉంటూ మీరేం చేస్తున్నారో కష్టపడి సంపాదించుకుని తెచ్చుకుని సంచుల్లో దాస్తున్నారు. మీరు ఎక్కడ దాస్తున్నారట?
సంచిలో దాస్తున్నారటండి. సంచిలో దాస్తే అది ఏమవుతుందంట? సిల్లి సంచిలో ఎత్తే ఉంటుందంట. అది ఎక్కడ పోతుందో తెలియదండి. ఎందుకు పోయిందని చెప్పాడు ఇప్పుడు ఆయన? నీ శరీరము నీ ఆత్మని నువ్వు లెక్క చేయట్లేదు అని చెప్తున్నాడు ఆయన. నీ శరీరము నాకు దేవాలయంలాగా ఉండాలి. ఇది దేవాలయంలాగా మనం చూసుకుంటే మన శరీరాన్ని దీన్ని పాడు చేయకుండా ఉంటే మన ఆత్మలో ఎవరు నివసిస్తారో? దేవుని ఆత్మ నివసిస్తాడు. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అని చెప్తున్నాడు ఆయన. ఈ ఆత్మలో ఆయన నివసించినప్పుడు అంట మనము చేసింది ప్రతి దాన్ని కూడా ఆయన ఫలింపు చేసేస్తాడట. హల్లెలూయా. ఇది మనం కష్టపడి సంపాదిస్తే ఇది వృద్ధి చెందేది కాదు ఇది. కానీ ఏం చేస్తానంటున్నాడు ఈయన? నువ్వు కష్టపడిన దాన్ని వృద్ధి చేయడం కాదు, నేను వృద్ధి చేస్తాను దాన్ని. ఏమంటున్నాడు ఆయన? నేను వృద్ధి చేస్తాను దీన్ని, నేను వృద్ధి చేస్తాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అబ్రహాముని దీవించడం ప్రారంభించాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఎంతవరకు వెళ్ళిపోయింది ఆ ఆశీర్వాదం? ఊరూరు గుడారాలు వేసుకుని తిరిగిన అబ్రహాము చివరికి ఊరు అనే ఊరిలో సెటిల్ అయ్యాడు. ఎవరు పంపించారు ఆయన్ని? దేవుడు పంపించాడు. ఇక నువ్వు ఊరూరు తిరక్కో, ఎక్కడుండు అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఉండేక ఇది ఫైనల్ నీకేక అని అక్కడ పెట్టి ఆ ఊరు నిండా ఇల్లు ఇచ్చాడటండి. ఎవరికైనా ఒక ఇల్లు ఉంటుంది, 2 ఇళ్ళు ఉంటాయి కాదండి, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు కానండి. ఊరు నిండా ఇళ్ళు ఉంటాయండి ఎవరికన్నా? అసలు చెప్పండి. యెహోవా ఆశీర్వాదం ఏమిచ్చింది ఆయనకి? ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుని ఆయన ఏం చేశాడు? లోబడి విధేయత చూపించారు అతని భార్య. ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళారు. ఛీ, ఇదేం గుడారం, ఇదేం లోకం, దేవుడు పిలిస్తే ఇలాగిస్తాడా అని అసహించుకుందండి ఆవిడ. ఆ భర్త కానీ ఆ భార్య కానీ వాళ్ళు ఏమాత్రం అసహించుకున్నారా అండి? ఎక్కడ ఉండాల్సి వచ్చినా అక్కడే శుభ్రం చేసుకుంటున్నారు వాళ్ళు. మేము ఏ గృహంలో ఉంటే ఆ గృహం ఒక పరలోకంలాగా ఉండేదండి. మీకు తెలుసు కదా, ఉండేదా? ఉండేది కదా. ఒక అమ్మాయి ఇంజనీర్గా జాయిన్ అయ్యింది ఇక్కడ. అయితే మా సైడ్ నుంచే వచ్చింది, మాకు చెప్పారన్నమాట, ఇలాగా కొంచెం ఆ అమ్మాయిని చూడండి అని. ఆ అమ్మాయి అందులోనే ఉండేది అనుకోండి. ఫస్ట్ మా ఇంటికి వచ్చింది, ఆ తర్వాత అందులో జాయిన్ అయిపోయింది, హాస్టల్లోనే ఉండిపోయింది అనమాట. అప్పుడప్పుడు వచ్చేది, ముఖ్యంగా నాకు పరిచయం చేయడానికి పంపాడు ఆ అమ్మాయి. దేవుడు చూసారా, మా పిల్లలు వేరే కాలేజీల్లో చదువుతున్నారు, వేరే ఊరు. ఆ అమ్మాయి నేను మీటింగ్స్కి వెళ్ళి రావడం, జ్వరం వచ్చేయటం, ఈ అమ్మాయి వచ్చి నాకు పరిచయం చేయటం. చూసారా ఎలా సెట్ చేశాడో దేవుడు. మరి నాకు ఇంటి దగ్గర పిల్లలు లేరు కదా, ఆయన బిడ్డని ఎప్పుడు విడిచిపెట్టాడండి ఆయన. ఓ రోజు ఒకరింటికి ప్రార్థనకి వెళ్ళామన్నమాట, అమ్మాయిని కూడా తీసుకెళ్ళాను. ఆ రోజు ఉంది నాతో. తీసుకెళ్తేనే అక్క మీకు నిద్ర వచ్చేదాకా దేవుడి గురించి చెప్పండి అనేది. నిజంగా అమ్మాయి నా దగ్గర ఎలాగుంది అంటే ఒక చిన్ని బిడ్డలా మసిలిందండి నా దగ్గర. చిన్ని బిడ్డ నిజంగానే. అలాంటి మనస్తత్వం ఆ అమ్మాయి. ఒక మంచి డాబా ఇల్లు అనమాట అండి, 3-4 పోర్షన్లు అనుకుంటా. వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే అక్కడికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి వచ్చేసిన తర్వాత మరి డాబా అంటే ఎలా ఉంటుంది? అప్పుడు మేము ఉండేది పెంకిటీలు. ఆ పెంకిటీలు కూడా ఎలా ఉండేది? వర్షం వస్తే కారిపోయేది. కానీ దాన్ని మేము ఏం చేసుకునేవాళ్ళు? శుభ్రంగా చేసుకునేవాళ్ళు. అప్పుడు అమ్మాయి వచ్చిన తర్వాత
బాగుంది కదరా ఇల్లు అన్నాను. నేను ఎందుకో అన్నాను, సర్వసాధారణంగా అన్న అలాగా. అంటే మన ఇల్లు కంటే వాళ్ళ ఇల్లు బాగుంది కదరా అన్నాను. మాట్లాడలేదు. ఏరా మాట్లాడట్లేదు అన్నాను. ఏమో అక్క మన ఇల్లే బాగుందని. అదేంటమ్మా మనదేముంది, చిన్న ఇల్లు కదా మనది, వాళ్ళదేమో పెద్ద ఇల్లు కదా, అది డాబా కదా, మనదేమో పెంకిటిల్లు చిన్న ఇల్లు అంటే, ఏమో అక్క మన ఇల్లే నాకు నచ్చుతుంది, నాకు మన ఇల్లే నచ్చుతుంది. మన ఇల్లు ఎలా ఉంది, పర్లోకంలాగా ఉంటుంది అక్క మన ఇల్లు అన్నది ఆ అమ్మాయి. ఆ అమ్మాయే కాదు, ఎవరు వచ్చినా అలాగే మాట్లాడేవారు. మీ ఇంటికి వస్తే ఒక పరలోకంలోకి వచ్చినట్టుగా ఉంటుందండి అని. అదంతా అదేదో పెద్ద డాబానే కాదు, పెద్దన్ని ఏమీ లేవు, ఏదో మాకు తగ్గట్టుగా ఉన్నాయి. కానీ దాన్ని ఎలా మార్చేశాడు దేవుడు. నిజంగానే మా ఇల్లు మాకు ఒక పరలోకంలాగే మేము ఆనందించేవాళ్ళం. అది ఉండడానికి చిన్న గృహమే, కానీ దేవుడు ఎక్కడ నివసిస్తే అది ఎలా మార్చేస్తాడు, ఆయన పరలోకముగా మార్చేస్తాడండి. మన గృహాన్ని ఒక పరలోకములా మార్చేస్తాడండి. మా ఊళ్ళు వచ్చినప్పుడు కూడా మీ ఇంటి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుందమ్మా, ఎంత నెమ్మదిగా ఉందమ్మా మీ ఇల్లు అనేవారండి. మా అన్నయ్యలు మా బంధువులు ఎవరు వచ్చినా కూడా ప్రశాంతంగా ఉందిరా మీ ఇంటి దగ్గర అనేవారండి. ఎందుకంటే ఏ దేవుడికి నా హృదయాన్ని ఇచ్చానో, నా గృహాన్ని ఇచ్చానో, ఆ దేవుడు నాతో ఉన్నారు కనుక అలా ఉండేది, అలాగా ఉండేది. ఇప్పుడు కూడా అందరికీ పైది కనపడుతుంది, నాకు అది కనపడదు. నాదే నాకు ఒక పరలోకంలా ఉంటుంది. ఎంతమంది చుట్టాలు వచ్చినా మరి ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, సరిపోతుంది. ఎంతమంది వచ్చినా సరిపోతుంది. ఇరుకులో విశాలత కలుగు చేయవాడను నేనే అంటాడు ఆయన. ఇరుకు కనిపించదు ఎవరికీ. అది ఎలా సాధ్యం? దేవునికి సమస్తము సాధ్యమే. నేను దాన్ని బట్టి ఆనందించట్లేదు, నా ప్రభువుని బట్టి నేను ఆనందిస్తున్నాను. నా ఆత్మ ఎవరిని బట్టి ఆనందిస్తుంది? మరి ఏమంటుంది? ఏమన్నదండి? ఈ దీనురాలు ఆయనను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఈ దీనురాలు అని చెప్తుందండి. అమ్మ ఆయన్ని బట్టి ఆనందిస్తామండి. మన హృదయాన్ని, మన శరీరాన్ని ఆయనకు అర్పించేసినప్పుడు నేను ఒకటి ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా నా హృదయంలో మీరు ఉండాలి, నా ప్రతి అవయవము నీతికి సాధనాలుగా ఉండాలి. మన అవయవాలన్నీ కూడా ఆయనకు అర్పించాలండి. తెలుసా మీకు? ఒక అవయవం ఇస్తాను నీకు, చేతులు మాత్రమే చప్పట్లు కొడతాను నీకు కాదు. మన అవయవాలన్నీ కూడా నీతికి సాధనాలుగా ఉండాలటండి. అలా చేసుకునేదాన్ని నేను ప్రార్థన. అలాగా నేనే కాదు, నా అవయవాలన్నీ కూడా నీకు నీతికి సాధనాలుగా ఉండాలి ప్రభువా. నేను నీకు నిలయముగా ఉండాలి ప్రభువా. నా గృహము నీకు నిలయంగా ఉండాలి ప్రభువా. మందిరము మీకు నిలయముగా ఉండాలి. మేమందరము కూడా నీకు నిలయాలుగా ఉండాలి. మా ఇష్టానుసారంగా మేము జీవించడం కాదు, ఈ చిత్త ప్రకారంగా నేను, నా బిడ్డలో, సంఘం అంతా కూడా ఈ చిత్త ప్రకారంగా మేము జీవించాలి. అట్టి కృప మాకు దయచేయి తండ్రి. మీరేం చేసుకుంటున్నారో నాకు తెలియదు. నేనైతే ప్రతి దినం ఇలాగే ప్రార్థన చేస్తాను. అట్టి కృపని తండ్రి. మనమే కాదండి, మనకి
కలిగి ఉన్న సమస్తము కూడా ఎవరికి అప్పగించేయాలి? ఇది నాది అని అబ్రహాము దేన్నన్నా అన్నాడా? అబ్రహాముకి ఏది దేవుడు వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన దేవుడు ఒకే ఒక కొదువుని పెట్టాడు, అతనికి బిడ్డనివ్వలేదు. అయినప్పటికైనా దేవుడిని విడిచిపెట్టాడా? ఎప్పుడైనా వెనక్కి తిరిగాడా అతను? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు కానీ లేదు కాదు వెళ్ళను తర్వాత వెళ్తానని ఎప్పుడన్నా చెప్పాడు ఆయన? చెప్పలేదండి. ఏ సౌకర్యాలు లేని ప్రదేశంలో అతను బ్రతికాడండి. వాళ్ళు బ్రతికారండి. సౌకర్యాలను కోరుకోలేదు, వాళ్ళు దేవుణ్ణి కోరుకున్నారు. అందుకే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా గమనించిన దేవుడు వాళ్ళని దీవించడంలో ఎలా దీవించాడటండి? ఎలియాజరు చెప్తున్నాడు తన కుమారుడికి, భార్యను తీసుకురావడానికి వెళ్ళిన ఎలియాజరు అంటున్నాడు, అయ్యా నా యజమానుడిని దేవుడు వెండి బంగారము ఆస్తి ఐశ్వర్యము ధనధాన్యాల్లో నా యజమాన్ని బహుగా దేవుడు దీవించాడండి అని చెప్తున్నాడండి అతని కొరకు. ఆయన అంటే ఎంతగా దేవుడు అతన్ని దీవించాడో మీరు ఆలోచించారా? ఎప్పుడైనా వాటి కొరకు అతను ప్రార్థన చేశాడా? మనం ప్రార్థన చేయనవసరం లేదండి. వాటి కొరకు వేటి కొరకు చేయవసరం లేదండి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే వేటి కొరకు మనము చేయనవసరం లేదండి. ఆశీర్వాదాల కొరకు ఎప్పుడన్నా చేశాడా ఆయన? ఇల్లు కొరకు ఎప్పుడన్నా చేశాడా? దేని కొరకు చేయలేదండి. ఇన్ని గ్రామాలు తిరిగి తిరిగి డేరాల్లో ఉండి సరైన సౌకర్యాలు లేకుండా ఉండి తిరిగావు కదా అబ్రహాము, శారా. ఎక్కడ మీరు స్టాండర్డ్గా నిలబడండి అని ఆ గ్రామం అంతా, ఆ ఊరంతా ఆయనకి ఇల్లు ఇచ్చేసాడటండి. ఆయన ఓ ఊరు నిండా ఇల్లుంటే ఎందులో ఉంటాడండి ఆయన? ఎందులో ఉంటాడండి? ఒక ఆయన గురించి విన్నాం మనం, మీరు వినే ఉంటారు. మైకేల్ జాక్సన్ పేరు, అతని పేరు అంతేనా పేరు? అతను అలాగే అసలు పెద్ద ఒక సామ్రాజ్యంలాగా ఏర్పాటు చేసేసుకున్నాడంటే, కానీ లక్ష్యం లేదు. క్రైస్తవుడే కానీ ఏం చేసుకున్నాడు అతను? భూ సంబంధించినవన్నీ సంపాదించుకున్నాడు కానీ దేవుణ్ణి సంపాదించుకోలేదండి. దేవునికి హృదయాన్ని ఇవ్వలేదండి. అతనికి కలిగి ఉన్న దాన్ని అంతట్లో కూడా తిరగడానికంటండి స్పెషల్గా ట్రైన్ వేసుకున్నాడటండి. చిన్న కారు కాదు, బస్సు కాదండి. ఏంటది? ట్రైన్ అంటే ఎంత ఉంటుంది అది? అది తిరగాలంటే ఎంత ప్లేస్ ఉంటే తిరుగుతుంది అది? ఎంత సంపాదించేసాడు అంటండి. కానీ అతని హృదయంలో, అతని గృహంలో యేసయ్యకి స్థానం లేదండి. స్థానం లేదు. యేసయ్యకి స్థానం ఉండాలి. మనకున్నది చిన్నిల్లా పెద్దిల్లా, ఏ ఇల్లు మనం ఉన్నాము ఇది కాదండి. మన హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి ఆయన. మనకున్న చిన్నిది అది ఏదైనా కావచ్చు, అందులో స్థానం ఇవ్వాలి ఆయనకి. అందులో స్థానం ఇవ్వాలి. అవన్నీ చూసిన దేవుడు కార్యం చేస్తాడు ఎప్పుడోకప్పుడు. ఆయన ఏమి నాకు ఇల్లు కావాలని అడగలేదు. ఊరు నిండా ఇల్లు ఇచ్చాడట, ఆస్తి ఐశ్వర్యం ఇచ్చాడట. వాటి కొరకు ఎప్పుడన్నా ప్రార్థన చేశాడు ఆయన? చెయ్యలేదండి. ఒక వ్యక్తి లేక ఒక కుటుంబము, ఇప్పుడు ఒక వ్యక్తే కాదు కుటుంబం అంతా కూడా దేవుడికి లోపడ్డారండి, విధేయత చూపించారండి వాళ్ళు. అందుకు బహుగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారండి. వెంట వచ్చిన లోతు ఇతను ఎంత దీవించబడ్డాడో, ఎంత ఆశీర్వదించబడ్డాడో, అతను కూడా ఆశీర్వాదం పొందాడు. కానీ అతనికి ఉన్న విశ్వాసం వాళ్ళకి లేకపోయింది.
వీళ్ళకున్న గుణ లక్షణాలు ఏమీ వాళ్ళకి లేకపోయినాయి. వీళ్ళ ప్రార్థన వలన కాస్త వాళ్ళు ఆస్తి సంపాదించగలిగారు. కానీ ఎందుకంటే ఎంతకైనా బంధువు కదా, మరి ప్రభా ఆ లోతుని కాస్త జ్ఞాపకం చేసుకోరు, ఆయన ఆ లోతు జ్ఞాపకం చేసుకో ప్రభా అని కూడా వాడికి ఏదో నాపదొద్దంటే జ్ఞాపకం చేసుకొని ఆయన అని కూడా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాంతో పాటు అతనికి గొర్రెలు వచ్చేసినాయి, అతనికి సంపద వచ్చేసింది. అబ్రహాంకేమో దేవుడి మీద ఉంటే అతనికేమో సంపద మీద ఉంది. చూసారా, దేవునికి స్థానం ఇచ్చిన వాళ్ళకి స్థానం ఇవ్వని వాళ్ళకి అదే తేడా. ఆస్తి మీద ఐశ్వర్యం మీద మనసు కలిగింది కానీ వాళ్ళకి భార్య భర్తకి పిల్లలకేనే అక్కడికి వెళ్ళారు. కానీ మళ్ళీ రోజు గొడవ. ఇదిగో నీ కాపర్లే మా కాపర్లు ఎలాగంటారంట, ఇలాగంట అలాగంట అని రోజు కూడా ఏయో ఒకటి చెప్తానే ఉండేవాడు. అబ్రహాము మనసంతా ఎవరి మీద ఉంది? దేవుని మీద, దేవుడిచ్చిన వాగ్దానం మీద పెట్టుకున్నాడు అతను మనసు. నాకు ఇలా వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు నా జీవితంలో ఎప్పుడు ఈ కార్యము జరిగిస్తాడా అని వాగ్దానం కోసం కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు అతను. వీడేమో ఎంతసేపు గొర్రెలు అంటాడు, మేకలు అంటాడు, ఆస్తి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఈ గోలతో ఈడున్నాడు. ఇంకా ఆయన విని అన్నాడు లోతు, నువ్వు నేను బంధువులు కదా, మన ఇద్దరికి ఇలాంటి గొడవలు ఉండకూడదు. ఎందుకంటే మనము కనానీయుల మధ్య ఉన్నాం. వీళ్ళ మధ్య మనం ఉన్నప్పుడు మనం ఏం పడకూడదు, గొడవలు పడకూడదు. అందుకని మనము అలా ఉండకూడదు. కానీ ఏం చేయాలి, నీకెక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపో. ఈ దేశం అంతా నీ ఎదుటి ఉంది కదా, నీకే ప్రాంతం నచ్చితే ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే అవకాశం ఎవరికి ఇచ్చాడు? అసలు అవకాశం ఎవరు తీసుకోవాలి? తనకు నచ్చింది తను తీసుకుని మిగతా తనకి ఇవ్వాలి. కానీ ఏమంటున్నాడు ఈయన, ఈ ప్రాంతం అంతా నీ ఎదుటుంది, దేశం అంతా నీ ఎదుటుంది, నీకేది నచ్చితే ఆ ప్రాంతానికి వెళ్ళిపో అన్నాడు. సొదొమ గొమొర్రా ఏదేని తోటలా కనిపించిందంట, సకల సౌకర్యాలు కనబడుతున్నాయంట, అక్కడికి వెళ్ళిపోతాను నేను అన్నాడు. సరే వెళ్ళిపో అన్నాడు దేవుడు, వెళ్ళిపో అన్నాడు ఆయన. ఆడు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా ఇక్కడ ఉండొద్దు అబ్రహాము, నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అని, ఇదిగో ఈ ప్రాంతాన్ని అంతా నీకు ఇవ్వాలనుకున్నాను నేను, తూర్పు పడమర ఉత్తర దక్షిణం 4 దిక్కులకి తిరుగు, నువ్వు అదంతా నీదే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ 4 దిక్కులకి తిరిగాడు ఆయన, అదంతా ఇచ్చేసాడు ఆయన. దేవుని కొరకు నిందలు, అవమానాలు, ఎగతాళీలు అనుభవించినప్పుడు బాధ కలుగుతుంది. కానీ దానికి ఏమొస్తుందో చివరికి బహుమానాలు వస్తాయండి, ఆశీర్వాదాలు వస్తాయండి. నిత్య స్వాస్థ్యాన్ని ఇస్తాడు ఆయన. అది ఇక పోయేది కాదు, ఇంకా దేవుడిచ్చేది పోయేది కాదండి. ఇంకా అది ఆ రీతికి ఇస్తాడు దేవుడు. దేవుడిచ్చింది వేరుగా ఉంటుంది, మనకి మనము కష్టపడి సంపాదించింది వేరుగా ఉంటుంది. నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును, నమ్మకమైన వారి మీదకి దీవెనలు మెండుగా కుమ్మరించబడతాయి అంటండి. 1, 2 కాదండి, దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి. వాటిని మనం స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనము చేస్తే ప్రతి దాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి.